మాట్లాడమ్మా. ఈరోజు మన జగిత్యాల్లో మరి అత్యధిక మెజార్టీతో అందరు అనుకున్న వాళ్ళే గెలిచిండ్రు కాబట్టి మన రామాలయానికి మనము 2వ వార్డు కానీ 21వ వార్డు కానీ 22వ వార్డు కానీ మన రామాలయానికి అభివృద్ధి పనులకు మరి మన ముగ్గురు కౌన్సిలర్లను పిలిచి ఆహ్వానించి మనందరికీ శాల్వలు సత్కరించినందుకు మరి గుడి తరపున మరందరికీ మరి అర్చకులకు కానివ్వండి ఇక్కడున్న పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి 22వ వార్డుకి పాదాలు వందనాలు దాన్ని గెలిపించినందుకు. మరి నేను అభివృద్ధి పనులకే ముందడుగు వేసి మరి 22వ ప్రజలు నన్ను అందరు కలిసి గెలిపించినందుకు నేను ప్రతి ఒక్క పని వెనువెంటనే చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు నన్ను గెలిపించిన వారందరికీ ముందు రామాలయంలో చుట్టూ పరారు కావాలి. మళ్ళీ అత్యధిక మహిళలు ఇళ్లనే వాకింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు జిమ్ అవకాశం కూడా చేయాలని కోరుకుంటున్నాను. మరి అందరి సహకారంతో మన గుడి డెవలప్మెంట్ కావాలి. ఫస్ట్ డెవలప్మెంట్ కావాలంటే మరి అన్ని వార్డులలో ఇక్కడికే వస్తారు. ప్రతి ఫంక్షన్ కి ప్రతి పండగకి ఎక్కువ ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా సౌకర్యం చేసుకుంటూ మేము ముగ్గురం కలిసి పనిచేస్తామని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహచంచరీగా నిరంతర మంగళం మాతనోతు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం విద్యానగర్ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో ఈరోజు ఈ ఆలయ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి కౌన్సిలర్లు అయినటువంటి 21, 22 అలాగే 2వ వార్డు కౌన్సిలర్లు అయినటువంటి శ్రీమతి దయా శంకర్ చంద్రకళ దంపతులు, అలాగే ఏసీఎస్ రాజు లక్ష్మీ దంపతులు, అలాగే సింగారావు పద్మ దంపతులని ఈరోజు ఆలయ పక్షాన చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే వారు ఆలయానికి ముక్కట్టి అయినటువంటి ఆ పార్వతీ ప్రవేశుడు అయినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఎలాగో అలాగే మన దేవాలయానికి ముగ్గురు కౌన్సిలర్లు అలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ రామచంద్ర ప్రభు యొక్క కైంకర్యంలో ఎల్లవేళ సదా సన్నిహితులై ఉంటారని భావిస్తూ, అలాగే మన దేవాలయ అభివృద్ధి పదంలో భాగంగా మరి కాసేది రోజుల్లో ఆలయానికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి రాజగోపురం మహారాజగోపురాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం మన ఆలయ తరపున ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత కొద్ది కాలంగా. ఆ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలను అందిస్తూ, అలాగే ప్రభుత్వ పరంగా అలాగే హితోధికంగా మీ సాయశక్తుల సహకారాన్ని అందించి దేవాలయ అభివృద్ధికి తోడ్పాటును అలాగే ప్రహారీ గోడ నిర్మాణ తోడ్పాటుకు కూడా మీ వంతు సహకారాన్ని అందిస్తూ ఎల్లవేళ ఉన్నతమైనటువంటి పదవులను ఆశించాలని మనసారా రామచంద్ర స్వామి ప్రభువును కోరుకుంటున్నా. అలాగే ఆలయానికి సంబంధించినటువంటి రాజగోపుర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్ డిజైన్ కూడా మనకు ప్రభుత్వం ద్వారా డిజైన్ కూడా రావడం జరిగింది. ఆలయానికి ఆ డిజైన్ కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కూడా ఒక 70 లక్షల రూపాయలతో మనకు ఏర్పాటు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్టిమేషన్ అంచనా విలువ దానికి సంబంధించినటువంటి మొట్టమొదటిగా ఒక 10 లక్షల రూపాయలు మనం గ్రాంటింగ్ దేవస్థానం తరఫు నుంచి కట్టినట్టయితే మిగతా ఒక 50 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 10 లక్షలకి ముందుగా తోడ్పాటును మీరు అందరూ భక్తులందరూ కలిసి భగవద్బంధువులు ఆలయ పక్షాన అందరూ కూడా కలిసి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారు దానికి తోడ్పాటును అందించినట్టయితే ప్రభుత్వ పరంగా ఒక 50 లక్షల రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మనసారా కోరుకుంటూ ఆ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.